మొత్తానికి గులాబీ పార్టీలో ముసలం ఇంకా రగులుతూనే ఉందా? కవిత లేఖ ఇంకా కలకలంగా రేపుతూనే ఉందా? తెలంగాణ రాజకీయాల్లో కొద్ది రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ మంటలు రాజేస్తోంది. రాయబారాలు కూడా మొదలయ్యాయి. అయితే అవి ఫెయిల్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఇక సర్దుకున్నారేమో అని అంతా అనుకున్నారు, కాంప్రమైజ్ అయ్యారేమో అని అంతా అనుకున్నారు. కానీ కవిత చుట్టూ మరిన్ని ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఈ తాత్సారం వెనక బీఆర్ఎస్ పార్టీలో చీలిక రాబోతోందా? కవిత ఒంటరి కాబోతోందా? కవిత బయటకు వెళ్ళబోతున్నారా? కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడతారా అన్నది ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న మాత్రం అట్లాగే ఉంది. ఇంకోవైపు కవిత కాంగ్రెస్లోకి వెళ్తారా అన్నటువంటి ప్రచారం జరుగుతోంది. సో ఈ రెండింటికి ఆస్కారం ఉందా? కవిత మరో షర్మిల కాబోతున్నారు తెలంగాణ రాజకీయాల్లో అన్నటువంటి చర్చ ఇంకొక వైపు కూడా నడుస్తోంది. కేసీఆర్ కేటీఆర్లతో సన్నిహితంగా ఉండే వర్గాలు మాత్రం కవిత మరో పార్టీ పెట్టే అవకాశాలు లేవని, కాంగ్రెస్లోకి వెళ్లరు అని గట్టిగా చెప్తున్నా కానీ సో లేట్ అవుతున్న కొద్దీ ఈ సందేహాలకు కారణమవుతోంది. ఎందుకు బీఆర్ఎస్ పై నారాజ్గా కవితున్నారు? ఈ అసంతృప్తి పార్టీ పైన, లేదంటే తండ్రి పైన, అన్న పైన? మాట్లాడుకుంటే అన్నీ అయిపోయేది కదా. లేఖ రాసి ఆపై ఆ లేఖను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత లేఖ నేనే రాశా అని చెప్పి కేసీఆర్ దేవుడైతే దేవుడి చుట్టూ దయ్యాలున్నాయి, కొంతమంది కోవట్టులున్నారు అని ఒక సమస్యను ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లి పెద్దది చేశారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా తెలంగాణ జాగృతిని చైతన్యపరుస్తూ సింగరేణి వరకు సొంత టీంను ప్రకటించి బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘంతో పనిచేయాలని ఎందుకు చెప్పారు? అసలు కవిత చుట్టూ ఏం జరుగుతోంది, బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది అన్న చర్చ ప్రధానంగా వినిపిస్తోంది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది? కవిత బయటకు వచ్చి కొత్త పార్టీ పెడతారా అన్న చర్చ నడుస్తోంది. దీనికి తోడు రఘునందన్ రావు చేసినటువంటి కామెంట్, జూన్ 2వ తారీఖునే ముహూర్తం, కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ చేసినటువంటి ప్రకటన చాలా సంచలనంగా మారింది. సో మాట్లాడదాం. మనతో పాటు మన్నే కోటేశ్వరరావు గారు, అట్లాగే సతీష్ గారు ఉన్నారు. మన్నే కోటేశ్వరరావు రాజకీయ విశ్లేషకులు, అట్ ద సేమ్ టైం సతీష్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ముందుగా కోటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సో ఏం జరుగుతోంది? కవిత విషయాన్ని ఎట్లా చూడాలి? లేఖ తానే రాశాను ఒప్పుకున్న తర్వాత కూడా చేసిన కామెంట్స్ ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాయి. అండ్ ఆ తర్వాత కూడా రాయబారం జరిపారు. రాజ్యసభ సభ్యులు దామోదర్ రావుతో పాటు మోహన్ రావు, ఇద్దరు అడ్వకేట్, ఇద్దరు కలిసి వెళ్ళడం జరిగింది. బట్ అయినా కానీ కవిత శాంతించలేదా? కాంప్రమైజ్ కావట్లేదా? ఏం జరుగుతుంది? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? మళ్ళీ కొత్త పార్టీ పెట్టబోతున్నారు తెలంగాణలో కవిత ద్వారా అని చెప్పేసి, సో చీలికలు రాబోతున్నాయని చెప్పేసి ఒక వార్త ప్రధానంగా మాట్లాడుతున్నారు. నిన్న రఘునందన్ రావు కూడా 2వ తారీఖున కవిత పార్టీ పెట్టబోతున్నారని ఒక మాట అన్నారు. తో పాటు సామాజిక తెలంగాణ అంశాన్ని కవిత ఈ మధ్య కాలంలో ఎత్తుకున్నారు. బహుశా సామాజిక తెలంగాణ పేరుతో ఏమైనా పార్టీ పెట్టబోతున్నారా, జాగృతి పేరుతో పార్టీ పెట్టబోతున్నారా? ఇట్లాంటి ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఎట్లా చూడొచ్చు కోటేశ్వరరావు గారు? ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాజకీయ పరిస్థితుల్లో కవిత లేఖ బీఆర్ఎస్ లో సంచలనం సృష్టించింది. ఒక సైద్ధాంతిక పరమైనటువంటి వైఖరిని ఆమె వదిలేరు. బీజేపీ తోటి సంబంధాల పట్ల మెతక వైఖరి ఎందుకనేదే దానిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. అందువలన కవిత గారు పార్టీని వీడతారా, సొంత దుకాణం పెట్టుకుంటారా, ఒకవేళ వీడితే సొంత దుకాణం పెట్టుకుంటే ఎంత నష్టం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది ఇవాళ బీఆర్ఎస్ ముందున్నటువంటి సమస్య. అసలు సమస్య అదని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అనేక ప్రాంతీయ పార్టీలని వాటి యొక్క తీరుతెన్నులను చూసినప్పుడు ఈ విధంగా అసంతృప్తి చెందినటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులే కావచ్చు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు అంటే కుటుంబాల్లోనే ఉంటాయి. అటువంటి వాళ్ళు బయటకు వెళ్ళినంత మాత్రాన అది కొత్తగా సక్సెస్ అయినటువంటి ప్రాంతీయ పార్టీ ఎక్కడా లేదు మన దేశ చరిత్రలో. తమిళనాడులో చూసాం, కరుణానిధి పెద్ద కొడుకు కూడా ఇంతకంటే ఎక్కువగానే అక్కడ సంచలనం సృష్టించి సమస్యలను సృష్టించారు. కానీ ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. అందువల్ల కవిత గారు టీ కప్పులో తుఫాన్ లాగా ముగుస్తుందా, లేకపోతే ఒక సంస్థను పెట్టుకొని ఆ సంస్థ తోటి బీఆర్ఎస్ ని లేదా బీజేపీని రెండింటిని వ్యతిరేకించేటువంటి ఒక శక్తిగా లేదా వ్యక్తిగా నిలబడితే డెఫినెట్ గా కాంగ్రెస్ ఆమెను ఏదో విధంగా ఆదరించేటువంటి అవకాశం ఉంది. పార్టీలో చేర్చుకుంటారని నేను చెప్పను కానీ, ఎందుకంటే ఆమె మద్యం కుంభకోణం కేసులో ఆమె గురించి కాంగ్రెస్ మాట్లాడినటువంటి మాటలు,
లేదా ఆమెను చేర్చుకుంటే బీఆర్ఎస్ ను చీర్చారనేటువంటి అభిప్రాయం దాన్ని కూడా స్కోర్ చేయడానికి అవకాశం ఉంది కనుక ఇప్పటికిప్పుడైతే ఆమెను పార్టీలో చేర్చుకోరు. ఒక ప్రత్యేకమైనటువంటి ఎంటిటీగా నిలబెట్టి తర్వాత ఆమె వెనకాల ఎంతమంది వస్తారు ఏమిటనేటువంటి దాన్ని బట్టి కాంగ్రెస్ కూడా వెయిట్ ఇస్తుంది అనేది నా అభిప్రాయం. అందువలన ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్నటువంటి సమస్య కవిత గారు కాదు, కవిత గారు వదిలినటువంటి బాణం బీజేపీ పట్ల మెతక వైఖరి. దాని గురించి చెప్పకుండా గడిచినటువంటి కొద్ది రోజులుగా బీఆర్ఎస్ నాయకులు డ్యామేజ్ కంట్రోల్లో ఒకవేళ కవిత గారు అయినా కానీ ఆ నష్టాన్ని పరిమితం చేసుకునేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. దానిలో భాగమే ఆమెతోటి దామోదరరావు గారు లేకపోతే మోహన్ రావు గారు జరిపినటువంటి రాయబారాలు ఇవన్నీ. ఎందుకంటే జనానికి చెప్పడానికి చూడండి మేము అనేక ప్రయత్నాలు చేశాము, అయినా ఆమె వెళ్ళలేదు, మొండిపైకి పట్టింది, అందుకని వదిలించుకుంటున్నామని చెప్పడానికి చేస్తున్నటువంటి ఒక కసరత్తు తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. రైట్ సార్, వెల్కమ్ బ్యాక్ టు సతీష్ గారు వదిలించుకునేటువంటి ప్రయత్నం అధిష్టానం చేస్తుందా, కుటుంబ సభ్యులు చేస్తున్నారా, లేదు వదిలిపెట్టడానికి ఇక సిద్ధంగా కవిత వ్యవహారం చూస్తే అర్థమవుతోందా? ఇప్పటివరకు కుటుంబ సభ్యులు ఎవరు కూడా కవితతో భేటీ అయ్యింది లేదు, కవితతో మాట్లాడింది లేదు, బుజ్జగించింది లేదు. బట్ రాయబారం మాత్రం నడుస్తోంది. అయినా కానీ ఎక్కడ తగ్గట్లేదా, కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితి లేదా, బాగా హట్ అయినట్టు కనిపిస్తోంది. సో ఏం దీనికి కారణం ఏంటి, పార్టీలో నా పరిస్థితి ఏంటి, నా పొజిషన్ ఏంటి అన్న ప్రశ్న వెనకాలనే ఈరోజు బీజేపీని ఎందుకు టార్గెట్ చేయలేదు, లేదంటే ఉర్దూలో ఎందుకు మాట్లాడలేదు, పంచ్ మిస్ అయింది, అన్ని కారణాలు తన అస్తిత్వం పార్టీలో కోల్పోతున్నారు. సో పార్టీలో తనకు ప్రాధాన్యత లేదు అన్న విషయం ద్వారానే ఇవన్నీ మనం చూడొచ్చాయి, ఒక్కొక్కటి లింకప్ ఎపిసోడ్స్ అన్ని. అదేం లేదండి, ఇప్పుడు అందరూ అపోహలు అనుకోండి అని చెప్ప కవిత గారు వచ్చి ముందుకు వచ్చి నేను పార్టీ పెడుతున్నానని చెప్పిన సందర్భం అయితే లేదు. లేఖ రాయడం అంటే గతంలో కూడా చాలా సందర్భాలలో లేఖ రాసిన సందర్భాలు ఉందని కవిత గారే చెప్పడం కూడా జరిగింది. ఆయనప్పుడు కూడా దీన్ని భూతద్దంలో చూసినట్టు సరే ఆమె ఏదో లేఖ రాసింది, అది బయటకు వచ్చిన సందర్భంలో ఈ రోజు ఇదంతా చర్చలు జరుగుతున్నాయి తప్ప ఇట్లాంటి లేఖలు చాలా సందర్భాల్లో రాశారు. కామన్ గా చెప్తూ ఉంటారు, ఒక సభ, అంత పెద్ద సభ, అన్ని లక్షలాది మంది తరలి వచ్చినప్పుడు కొన్ని వైఫల్యాలు కానీ లేకపోతే మంచి చెడులు అనేవి డిస్కస్ చేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ, ముఖ్యంగా కవిత గారు ఒక కీలక ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి డిస్కస్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మన మీద ఉంటది. మంచి కంటిన్యూషన్ గా కేటీఆర్ ఒక మాట అన్నారు, అంతర్గత వేదికలపై మాట్లాడాల్సిన విషయాల్ని బహిరంగంగా మాట్లాడడం పద్ధతి కాదంటూ కూడా కవిత పేరు తీయకుండానే ఒక సూచనప్రాయంగా ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. సో ఇది అంతర్గతంగా మాట్లాడుకునేది, సో మరీ తలుపులేసేటువంటి పరిస్థితి కాదు. పుట్టినరోజులకు తండ్రిని కలిసేటువంటి వెసులుబాటు ఉంది. సో జనరల్గా ఏ అకేషన్ అయినా కలుస్తూ ఉంటారు. బట్ లేఖలు రాసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది, అంత గ్యాప్ పెరిగిపోయిందా అన్నది ఇక్కడ కనిపిస్తుంది. మిగతా ఎమ్మెల్యేలు మిగతా ఎమ్మెల్సీలు ఎవరో లేఖ రాశారంటే అది వేరు, కన్న తండ్రికి లేఖ రాసేటువంటి పరిస్థితి అది బయటికి ఈరోజు నెగిటివ్గా దేవుడి చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడేటువంటి పరిస్థితి చూస్తే కొంత గ్యాప్ పెరిగిందేమో. ఈ రోజు కూడా బుజ్జగించేటువంటి ప్రయత్నం అటువైపు నుంచి లేదు, ఇటు నుంచి కాంప్రమైజ్ వ్యవహారం ఇటువైపు నుంచి కూడా కనిపించట్లేదు. దీంట్లో భాగంగానే రఘునందన్ రావు చేసినటువంటి కామెంటు, June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పార్టీ పెట్టబోతున్నారు కవిత అన్నది ఇప్పుడు బలంగా నడుస్తున్న చర్చ. మీకు ఒక విషయం అయితే చాలా క్లారిటీగా చెప్పగలుగుతామండి. ఒకటి, ఇప్పుడు మీరు అంటున్నారు షర్మిల గారితో మీరు పోలుస్తా ఉన్నారు కవిత గారిని. షర్మిల గారు కూడా అన్నకు ఎదురు తిరిగింది అది ఇది అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక విషయం చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలిసిన విషయం ఏంటంటే షర్మిల గారికి కవిత గారికి పోటీ అనేది లేదు. అసలు పోటీ కాదు, పోలిక. రాజకీయాల్లో అట్లా అది కూడా మన చిన్న చిన్నగా మొదలయ్యే ఒక పెద్ద అగాధంలాగా మారిపోయి శత్రువులు అయిపోయారు. ఇప్పుడు అదే చెప్తాను, షర్మిల గారికి కవిత గారికి పోలిక అనేది లేనే లేదు. ఎందుకంటే షర్మిల గారి బాధ అంతా నేను అన్నకు సపోర్ట్ చేశా, నేను అన్న జైలుకి వెళ్తే నేను సపోర్ట్ గా ఉన్నా అనే మాటలు మాట్లాడరు. సపోర్ట్ గా ఉన్నారని ఆమె బయటకు వచ్చి పోటీ చేసింది తప్ప వేరే లేదు. కానీ కల్వకుంట్ల కవిత గారు బయట నుంచి వచ్చిన సందర్భంలో బతుకమ్మ పేరుతో మన కళలు కానీ మన తెలంగాణ రాష్ట్ర సాధనకు కానీ మిలియన్ మార్చ్ కానీ వంట వార్పు కానీ తెలంగాణ ఉద్యమంలో ఒక మహిళ తన చిన్న పిల్లల్ని పక్కన పెట్టి బయటకు వచ్చి పోరాట స్ఫూర్తి ఉన్న ఒక మహిళా నాయకులు, అదే విధంగా మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన కళలు, మన బతుకమ్మను మళ్ళీ జాగృతి కమిటీలు వేయడం, కవిత చేస్తున్నటువంటి కామెంట్స్ సామాజిక తెలంగాణ, ఇది పార్టీ లైన్ లో మాట్లాడుతున్నటువంటి మాటలు అనుకోవాలా, సొంతంగా మాట్లాడుతున్న మాటలు అనుకోవాలా? ఇప్పుడు నేను చెప్పేది ఆడికే వస్తానండి. ఇప్పుడు మనం చెప్పాను, నేను తను ఇదే విధంగా తెలంగాణ జాగృతి పేరుతో బతుకమ్మని ఎత్తుకొని ఎంత తిరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా మన అడుగంటుతున్న మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను, మన భాషను, మన యాసను కూడా తను మన తెలంగాణ ప్రజలకు మళ్ళా ఆత్మగౌరవం నింపే దిశ కూడా తను పనిచేసిన తెలంగాణ జాగృతి పేరుతో. తెలంగాణ జాగృతి పేరుతో ఇది ఒకటే కాదండి. తెలంగాణ జాగృతి పేరుతో పాపం వలస వెళ్ళిన ఎవరైతే జగిత్యాల, నిజామాబాద్, అక్కడ నుంచి ఇక్కడ నుండి
వలస వెళ్ళి పాపం అక్కడ చనిపోతే కూడా డెడ్ బాడీలు కూడా ఇక్కడ తీసుకురాని పరిస్థితి ఉంటే ఆ బాడీలు తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలకు అందేసిన పరిస్థితి ఉంది. అదే విధంగా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, స్వయం ఉపాధి దిశలో ముందుకెళ్లాలని చెప్పేసి కల్వకుంట్ల కవిత రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ శిక్షణ కేంద్రాలు పెట్టి మహిళలకు ఎంతో ఉపాధి అవకాశం ఇచ్చే దిశ కూడా పనిచేసింది తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో. ఇలా కొత్తగా తెలంగాణ జాగృతి అనేది కాదండి, తెలంగాణ జాగృతి గతంలో కొన్ని ఏళ్ల నుంచి ఉంది. తెలంగాణ జాగృతి ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కానీ దీన్ని తప్పుతో పట్టే విధంగా చేస్తే మాత్రం మనం ఏం చేయలేము. ఈ రోజు కవిత గారు ఇప్పుడు మనం ఒక విషయం చెప్తున్నాం, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కల్వకుంట్ల కవిత గారు కానీ బీఆర్ఎస్ పార్టీకి మేము కార్యకర్తలం, ఎవరు బాస్ కాదు, బాస్ కేసీఆర్ ఒకరే అని చెప్పేసి చాలా క్లియర్ గా ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే విధంగా మొన్న కూడా రీసెంట్ కూడా కేటీఆర్ గారు కానీ, హరీష్ గారు కానీ మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం అన్నారు. ఇవాళ ఏముంటదండి శ్రీకాంత్ గారు, కవిత గారు కానీ, కేటీఆర్ గారు కానీ వారసులు అంటే ఆస్తులకు వారసులు ఉంటారు కానీ రాజకీయానికి వారసులు ఉండరు. కేసీఆర్ గారు కూడా చెప్పిన సందర్భాలు మనం చూసినాం. ఏదో ఆస్తి పంపకంలో కొడుకు ఇంత ఎక్కువ ఉండాలి, లేకపోతే ఇట్లా ఉండాలి, కొడుకు ఇవ్వాలని చెప్పేసి ఉంటుంది తప్ప కానీ రాజకీయంగా ప్రజాదరణ ఎవరు పొందితే, ప్రజల మద్దతు ఎవరు పొందితే వాళ్ళే ఇలా రేపు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఇంకొక నాయకులు అవ్వచ్చు. కానీ ఏదో వాళ్ళ కొడుకనో వాళ్ళ బిడ్డనో ఇలా రాష్ట్రంలో అది దీంట్లో కోటేశ్వరరావు గారు కవిత వ్యాఖ్యలు కొన్ని అనుమానాలకు తావిస్తోంది, కొన్ని ఇంటర్నల్గా కొన్ని క్లారిటీస్ కూడా కనిపిస్తోంది. బంగారు తెలంగాణ మాత్రమే బీఆర్ఎస్ పార్టీ నుంచి, అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి ఓ నినాదం. సో బంగారు తెలంగాణ కాస్త కవిత వరకు వచ్చేసరికి మళ్ళీ సామాజిక తెలంగాణ రాలేదు, సామాజిక తెలంగాణ రావాలి అన్నారు. సో సామాజిక తెలంగాణ రాకపోవడానికి కూడా కారణం మరి వాళ్ళే. సో వాళ్ళే సామాజిక వర్గాల పారీగా అవకాశాలు ఇవ్వలేదు, వాళ్ళే బీసీలకు మహా అయితే 3-4కు మించి ఎక్కువగా మంత్రిత్వ శాఖలు కేటాయించలేదు. సో సామాజిక తెలంగాణ రాకపోవడానికి కూడా కేసీఆర్ కారణం అనుకోవాలా? సో కేసీఆర్ వల్లే సామాజిక తెలంగాణ రాలేదా, బంగారు తెలంగాణ కాలేదా? సో ఇప్పుడు సామాజిక తెలంగాణ కవిత ఎత్తుకుంటున్నారు. మోరోవర్ ఈ గ్యాప్ రోజు రోజుకు పెరుగుతున్న గ్యాపే కనిపిస్తోంది తప్ప ఎక్కడ తగ్గుతున్నటువంటి సిచ్యువేషన్ మాత్రం కనిపించట్లేదు. సో ఈ పరంగా చూస్తే అండ్ మోరోవర్ 6 నెలలు బీజేపీ ప్రభుత్వం తనను జైల్లో పెట్టింది, సరిపోలేదా? అయినా బీజేపీ గురించి 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడం ఏంటి? మీరేమన్నా పొత్తులు పెట్టుకునే అవకాశం లేదు, ప్రజలకు క్లారిటీ రావాలి. సో ఇవన్నీ ఇంటర్నల్గా వాళ్ళు మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు పార్టీలో. కానీ బయటికి మాటలు వస్తున్నాయి, లేఖల ద్వారా వస్తున్నాయి. అంటే కవిత డెసిషన్ ఫైనల్ అయిపోయిందేమో. సో పార్టీలో తన పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానంగా లిక్కర్ స్కామ్ చేసి పార్టీలో పరువు తీశారని కేసీఆర్ భావించారా, కేటీఆర్ భావించారా? రాష్ట్రంలో అధికారం పోవడానికి కవితే ప్రధాన కారణంగా బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం భావిస్తోందా? సో ఇప్పుడు కవితను పక్కన పెట్టారా, కవిత పక్కకి వెళ్ళిపోతుందా? చాలా ఆన్సర్స్ దీంట్లో డిస్కస్ చేయాలి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో బంగారు తెలంగాణ రాలేదు అనేటువంటిది ఒక పచ్చి నిజం. అవును. అదేవిధంగా మీరు అన్నట్టుగా సామాజిక న్యాయం కూడా అంతగా పాటించలేదు. ఇది గడిచినటువంటి 10 సంవత్సరాల్లో బీజేపీ కావచ్చు, లేదా కాంగ్రెస్ కావచ్చు, కొన్ని సందర్భాల్లో వామపక్షాలు కావచ్చు చేసినటువంటి ప్రధానమైనటువంటి విమర్శ. ఇప్పుడు కవిత గారు కూడా రేపు నిజంగా ఒక సొంత దుకాణం పెట్టుకున్నట్లయితే ఆమెకు ఇవే అస్త్రాలుగా వాటిని ప్రయోగించడానికి అవకాశం ఉన్నది. ఎందుకు అంటే ఈ అంశాల గురించి బీఆర్ఎస్ పార్టీ సంజాయిషి చెప్పుకునేటువంటి స్థితిలోనే ఉంది తప్ప లేదు మేము బంగారు తెలంగాణ తెచ్చాము, బడుగు బలమైన వర్గాలను ఉద్ధరించాము అని బలంగా చెప్పుకునేటువంటి స్థితిలో లేదనేది ఆమెకు కూడా అర్థమైంది. అందుకని అటువంటి వాటిని తీసుకొస్తారు. ఇక మీరు ప్రస్తావించినటువంటి అనేక అంశాలకు సంబంధించి ఇప్పటి వరకు కేసీఆర్ ఇంత జరుగుతూ ఉంటే ఒక పార్టీ అధినేతగా, లేకపోతే పరిస్థితుల్ని చక్కదిద్దేటువంటి అధినేతగా కానివ్వండి, ఏ విధంగా ఆయన సర్వం ఆయనే గనక ఎందుకని ఆయన ప్రత్యక్ష జోక్యం కానీ లేదా బహిరంగంగా ఒక ప్రకటన కానీ దానికి సంబంధించి ఇలాంటి వాటన్నిటిని కట్టిపెట్టాలని కేటీఆర్ బహిరంగంగా మాట్లాడకూడదు, పార్టీలో అంతర్గతం అని చెప్పేసి ఆయన చెప్పాడు తప్ప కేసీఆర్ ఎందుకని మాట్లాడలేకపోతున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ కార్యకర్తల్లో కూడా వచ్చేటువంటి ప్రశ్నే. అందుకని తమ చర్యల ద్వారా లేదా తమ ప్రవర్తన ద్వారా బీఆర్ఎస్ కార్యకర్తల్లో కూడా పార్టీ అధిష్టానం, ముఖ్యంగా కేసీఆర్ మరికొన్ని కొత్త అనుమానాలని, కొత్త సమస్యలని ఆయనే సృష్టిస్తున్నారనేది నా అభిప్రాయం. అందుకని ఒక క్రమశిక్షణ రాహిత్యం ఉంటే దాన్ని అలా కొనసాగిస్తే ఏమవుతుంది?
క్రమశిక్షణ రాహిత్యం అంటే ఇంకో విధంగా చెప్పాలంటే, మెడికల్ పరిభాషలో చెప్పాలంటే క్యాన్సర్. ఆ క్యాన్సర్ ని పెరగనిస్తే ఏమవుతుంది, మొత్తం ఒక దగ్గర ప్రారంభమైన మొత్తం శరీరానికి ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. అందుకని దాని సంగతి ఏమిటో తెలుసుకోవాలి, వెంటనే తెలుసుకోవాలి. బట్ ఇంకొకటి కూడా, ఇప్పుడు మొదటి నుంచి జాగృతి అఫ్ కోర్స్ బీఆర్ఎస్ పార్టీతో పనిచేసింది, బీఆర్ఎస్ పార్టీతో కొలాబరేట్ అయ్యే చేస్తారు. సో పార్టీని మనం జాగృతిని ఎక్కడా వేరు చేయలేం. మొన్న ఎయిర్పోర్ట్ సంఘటన, ఒక్కసారి ఎయిర్పోర్ట్ దృశ్యాలను మీరు అబ్జర్వ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ గుర్తులు కానీ అఫ్ కోర్స్ పార్టీలోనే ఉన్నా అన్నారు. సో కేసీఆర్ గురించి పాజిటివ్ మాట్లాడారు, కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ గురించి మాట్లాడారు తప్ప సో పార్టీ కాదు కూడదని ఎక్కడ మాట్లాడలేదు. కాకపోతే జాగృతి మొదలైనప్పటి నుంచి జాగృతి కండువా వేరు, పార్టీలోనే ఉన్నారు, పార్టీ కొలాబరేషన్గా పనిచేస్తున్నారు. ఈ జాగృతి ఎప్పటికైనా కుటుంబంలో విభేదాలు వస్తాయని చెప్పేసి జాగృతి ఒకటి ఏర్పాటు కావడం జరిగిందా అన్న ప్రశ్న. జాగృతి కండువాలో కూడా ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ గుర్తులు ఉండవు. సో జాగృతి సంథింగ్ డిఫరెంట్. అండ్ మొన్న ఎయిర్పోర్ట్లో కూడా ఆ ప్లకార్డులు మనం చూసాం. సో ఎక్కడ గులాబీ రంగు లేదు, ఒక గ్రీన్ కలర్ సింబాలిక్గా, సామాజిక తెలంగాణ సింబాలిక్గా ఒక గ్రీన్ కలర్ తోటి ఏదో పార్టీ సింబాలిక్ని చూపించినట్టే మొదటి నుంచి ఒక వాతావరణం కనిపిస్తోంది. సో ఎట్లా చూడొచ్చు ఈ లైన్ని కోటేశ్వరరావు గారు? కుటుంబ పార్టీల్లో మోర్ దాన్ వన్ అధికారాన్ని క్లెయిమ్ చేస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. డిఎంకేలో కూడా ఇలాంటి సమస్య వచ్చింది. స్టాలిన్ పెద్ద సోదరుడు ఉన్నాడు కదా, అదే విధంగా కన్నిమూలి, వాళ్ళందరూ వేరు వేరు తల్లులకి పుట్టినటువంటి కరుణానిధి సంతానం. వాళ్ళందరూ కూడా దాన్ని ఒక విధంగా కన్మొళి స్టాలిన్ సర్దుబాటు చేసుకున్నారు. ఇంకొక వాళ్ళ పెద్ద అన్నని వాళ్ళు సర్దుబాటు చేయలేరు, పక్కకి నెట్టేశారు ఇద్దరు కలిసి. ఇక్కడికి వచ్చేసరికి కేటీఆర్, కవిత, కొంచెం దూరంగా హరీష్ రావు, ఈ ముగ్గురు బీఆర్ఎస్ మీద ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు మొదటి నుంచి ఉన్నటువంటి వీళ్ళు. దానిలో భాగంగానే కవిత ఎప్పటికైనా తనకు అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలి, లేదా ప్రత్యేకమైనటువంటి క్యాడర్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో కావచ్చు జాగృతిని పెట్టారు. ఆ జాగృతిని పెట్టినప్పుడు మరి కేసీఆర్ దాన్ని ఎందుకు ఎలవ్ చేశారంటే కలిసి వస్తుంది కనుక, ఏ పేరుతో అయితేనే ఇప్పటి వరకు మనకు కలిసి వస్తుంది కనుక కానిమ్మని చెప్పేసి అన్నాం. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది స్పష్టమైన తర్వాత ఎయిర్పోర్ట్ లో చూసినటువంటి దృశ్యాలు, లేదా కవిత గారు ఆమె అభిమానులు చూపించినటువంటి దృశ్యాలను చూసినప్పుడు స్పష్టంగా ఆమె వేరుబాటులో ఉన్నారు అనేటువంటిది మనకి కనిపిస్తా ఉంది. అయితే ఒకటి మాత్రం స్పష్టం, పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి ఏదో మొత్తం బీఆర్ఎస్ అతలాకుతలం చేస్తారనేటువంటి అభిప్రాయం నాకైతే లేదు. ఒక టీ కప్ లో తుఫాన్ లాగా ముగిసిపోయేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అలా కూడా చూడొచ్చు. ఎందుకంటే అలా కాకుండా దీన్ని అవకాశంగా తీసుకొని పార్టీలో ఇతరులు అసంతృప్తి చెందినటువంటి ఇతర నాయకులు కేటీఆర్ మీద కావచ్చు, హరీష్ రావు గారి మీద కావచ్చు, చివరికి కేసీఆర్ మీద కావచ్చు, అసంతృప్తి చెందినటువంటి నాయకులు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఏమన్నా కొంతమంది చేరితే అది కూడా కొంత పరిమిత కాలానికే తప్ప అది కూడా శాశ్వతంగా ఉండదు. తర్వాత ఏదో ఒక గూట్లో వాళ్ళు సర్దుకుంటారు. ఆ సర్దుకోవడం కూడా నేను అనుకోవడం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ లో సర్దుకుంటారు తప్ప బీజేపీలోకి వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే బీజేపీ స్పందించింది, అదే స్పందించింది. అందుకని ఒక విధంగా మనకి క్లిస్టల్ క్లియర్ గా కనిపిస్తా ఉంది దాని దారి ఎటు ఉంటుంది, ఏం జరగబోతుంది అనేది. ఇక మీరు షర్మిల గారికిను ఈమెకి పోలిక చెప్పారు. షర్మిల గారికి ఈమెకి అసలు పోలికే లేదు. షర్మిల గారు సొంత పార్టీ నుంచి అంటే వైసీపీ నుంచి వచ్చిన తర్వాత ఆమె మరొక పార్టీకి ఆ రాష్ట్ర అధ్యక్షురాలయ్యారు. ఈమెకు అటువంటి అవకాశం లేదు కదా, ఇంకొక వేరే పార్టీ లేదు, ఇంకొక సొంత దుకాణం పెట్టుకోవాలి. అందుకని అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అక్కడున్న పరిణామాలు వేరు, ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలు వేరు అని మాత్రం నేను చెప్తున్నాను. సతీష్ గారు, సతీష్ గారు అంటే హరీష్ రావు విషయంలో ఏదో జరగబోతోంది అనుకున్నాం. హరీష్ రావు బయటకు వెళ్ళిపోతారా, హరీష్ రావును బీజేపీ గాలం వేస్తోందా, సో హరీష్ రావు కటౌట్లు పెట్టలేదు, హరీష్ రావు కొంత అసంతృప్తిగా ఉన్నారన్నటువంటి వార్తలకు చెక్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ దానికి క్లోజ్ చేసేసింది. హరీష్ రావు, కేటీఆర్ హరీష్ రావుతో 2 సార్లు భేటీ కావడం, మొన్న
కవిత ఢిల్లీ యుఎస్ పర్యటనలో ఉన్నప్పుడు కూడా హరీష్ రావు ఫామ్ హౌస్లో భేటీ కావడం, సో ఓకే సర్దుమణిగిపోయింది అనుకున్నా కానీ ఆ తర్వాత ఎఫెక్టే కవిత లేఖ బయటికి రావడం. సో పార్టీలో మీరంతా కలిసిపోతున్నారు, నా పరిస్థితి ఏమిటి, నన్ను పక్కన పెట్టేశారా, నా అస్తిత్వం ఏంటి పార్టీలో అన్నటువంటి ప్రశ్న వెనకాలనే ఇదంతా ఎపిసోడ్స్ నడుస్తున్నాయా? కాంప్రమైజేషన్ కూడా కావడానికి ప్రయత్నం చేస్తే కాంప్రమైజ్ కూడా కానటువంటి పరిస్థితి ఉందా? డిమాండ్స్ ఏమైనా పెట్టారా? ఆ డిమాండ్స్ను కేసీఆర్ ఒప్పుకోవట్లేదా? సో ఏంటి పార్టీలో పరిస్థితి ఏంటి, పార్టీలో అస్తిత్వం ఏంటి? ఇదంతా పార్టీలో స్థానం కోసం కొట్లాడేటువంటి ఫైట్ అనుకోవాలా? ఎట్లా చూడొచ్చు దీన్ని? కేసీఆర్ గారి కుటుంబంలో ఎవరు స్థానం కోసం కొట్లాడే పరిస్థితులు అయితే ఎవరు లేరు. చాలా క్లియర్ గా అందరూ బహిరంగంగా వచ్చి చెప్తున్నారు, అసలు మాకు ఎలాంటి గొడవలు లేవు, ఖచ్చితంగా కేసీఆర్ మై బాస్ ఎట్లా చెప్తే అది కేటీఆర్ గారైనా ఇంకోరైనా ఎవరిని నియమించినా కూడా వాళ్ళని మేము ఫాలో అవుతామని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు ఇలా బీఆర్ఎస్ పార్టీ బలంగా ముందుకు సాగుతోంది. మీరు కూడా మీడియా సంస్థలు, పాత్రికేయుల మిత్రులు అందరూ కూడా చూస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా బీఆర్ఎస్ అత్యంత భయంకరంగా పుంజుకుంది. మళ్ళీ ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడాలంటే ఖచ్చితంగా కేసీఆర్ మళ్ళీ కారే వస్తుందని చెప్పేసి బలంగా తెలంగాణ ప్రజలందరూ నిశ్చయించుకున్నారు. రెండోది ఓవరాల్ గా మీరు పార్టీ గురించి చెప్పుకోవడం బానే ఉంది, కానీ ఇంటర్నల్ గా జరుగుతున్న వాటికి ఒక క్లారిటీలు రావట్లేదు. శ్రీకాంత్ గారు, ఇంటర్నల్ గా జరుగుతున్న విషయం మీరు చూడలేదు, నేను చూడలేదు, ఎవరంతా చూసిన వాళ్ళు కాదు, ఎవరు విన్న వాళ్ళు కాదు. రకరకాలుగా పుకార్లు లేపుతా ఉన్నారు. ఇలా ఏమంటున్నారు, కవిత గారు కాంగ్రెస్ లోకి వెళ్తా ఉన్నారు. సిగ్గుండాల వాళ్ళు కవిత గారు కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. వినండి, కవిత గారు కాంగ్రెస్ లోకి వెళ్తారు. ఇవాళ కవిత గారు ట్విట్టర్ వేదికగా ఏమని ప్రశ్నిస్తా ఉన్నారు, గురుకులాల ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు 40,000 రూపాయలు నెలకిచ్చేది. ఇలా ఎవరు 4 ఎంప్లాయీస్ ఊడడానికి కానీ, తుడవడానికి కానీ, వాష్రూమ్స్ కానీ అవన్నీ క్లీన్ చేయడానికి పెడితే ఇలా వాళ్ళందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసేసి చిన్న పిల్లలతో దాదాపు 240 గురుకులాలల్లా చిన్న పిల్లల్ని పని చేయించే పరిస్థితి తీసుకొచ్చారు. ఒక కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు, ఆడియో లీక్ అయిందండి, వినండి. మీరు ఖచ్చితంగా మీ డిబేట్లలో పెట్టాలి, సమాజం మొత్తం వినిపించాలి. ఇలాంటి పెద్దవాళ్ళు ఎవరైతే చదువుకున్నారో, మేధావులున్నారో వాళ్ళందరూ కూడా దీని మీద ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏమంటారు కలెక్టర్ గారు, అరే వాళ్ళు ఏమన్నా హై ప్రొఫైల్ పిల్లలా, వాళ్ళకి భోజనం తెచ్చి పెట్టడానికంటే మనం గురుకులాలలో చదివించే పిల్లల్ని కులాలకు, మతాలకు, డబ్బుకు తేడా లేకుండా ప్రతి ఒక్కరు మనం అంతా సమానమైన ఉద్దేశంతో చూపించే ఉద్దేశంతో పిల్లలందరినీ పంపిస్తే వాళ్ళు ఏమైనా హై ప్రొఫైల్ పిల్లలా, వాళ్ళకి ఏమైనా చేతికి అందిస్తారని ఒక దుర్దృశపు మాటలు, అట్లా దురదృష్టకరమైన మాటలు మాట్లాడము, లేదా పిల్లలందరూ వాష్రూమ్లు కడగాలని చెప్పే ప్రయత్నం చేయడం ఎందుకు కడతారండి? వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాష్రూమ్ కడగాలని నేర్పిస్తే అదొక పద్ధతి, కానీ మందందరూ వెళ్ళే టాయిలెట్స్ కి వెళ్ళే వాష్రూమ్లు పిల్లలు కడగాలంటే సబ్జెక్ట్ అది వేరు. బట్ నేను అడిగేది ఇంటర్నల్ గా ఏం జరుగుతుందని. సో ప్రభుత్వ పరంగా ప్రభుత్వాన్ని విమర్శించే పరిస్థితున్నప్పుడు దాన్నే మాట్లాడదాం. ఇవన్నీ కూడా పుకార్లు లేపడమే తప్ప ఏం లేదు. నిజంగా కవిత గారు పార్టీ పెడితే పెట్టనివ్వండి, పోయేదే ఉందండి. రాష్ట్రంలో కవిత స్వేచ్ఛ ఉంది కదా, కవిత గారు పార్టీ పెడితే పెట్టనివ్వండి, పోయేదే ఉంది. రాష్ట్రంలో కవిత గారికి ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంది, రాజ్యాంగం ఇచ్చినకు పెడితే పెట్టనివ్వండి, చూడాలి అంతే తప్ప. కానీ దానిలో బీఆర్ఎస్ సతీష్ గారు 1 సెకండ్, కోటేశ్వరరావు గారు, సో పార్టీ పెడితే పెట్టనివ్వండి, పోయేదే ఉన్నది, ఆ ఫ్రీడమ్ ఉంది అన్నది ఆయన చెప్తున్నటువంటి కామెంట్. సో పెడితే తప్పే ఉంటి అంటే పెట్టే ఆలోచనలు ఉన్నాయి అన్నది కూడా ఒక చర్చ నడుస్తుంది ఇక్కడ, అది దాని చుట్టే తిరుగుతుంది. ఎట్లా చూడొచ్చు కోటేశ్వరరావు గారు? ఇప్పుడు సతీష్ గారు ఏమైనా చెప్పుకోవచ్చు ఒక పార్టీ ప్రతినిధిగా, నేను కాదని, కానీ ఆయన ఒక అభ్యంతరకరమైనటువంటి పదజాలన్నీ వాడారు. కవిత గారు కాంగ్రెస్ లోకి వెళ్తుందని సిగ్గు లేకుండా చెప్తున్నారు అనేటువంటి మాట వాడారు. అది ఎవరిని ఉద్దేశించి చెప్తున్నట్టు? ఎందుకని ఆ విధమైనటువంటి పరుషపదజాలం నేను చెప్పాను, ఆమె వెళ్లే అవకాశం ఉందని చెప్పాను నేను. మరి బీఆర్ఎస్ పార్టీకి నాయకులకు లేని సిగ్గు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేని సిగ్గు, బీజేపీతో కలిసి బీజేపీతో వ్యవహారం చేసి అన్ని సిగ్గుమాలిన పనులు చేసి అధికారం కోల్పోయినటువంటి వాళ్ళకి లేని సిగ్గు, ఫలానా వాళ్ళు పార్టీలోకి వెళ్తారు అని చెప్తే వాళ్ళు ఎందుకు? ఇప్పుడు మీలాంటి మేధావులు చదువుకున్న వాళ్ళు ప్రశ్నించాలి అని చెప్పి సపోర్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఎట్లుంటదండి? మీలాంటి చదువుకున్న వాళ్ళు సతీష్ గారు ఆ పదం వాడారు, కోటేశ్వరరావు గారు ఆయన ఆలోచన చెప్పారు, మీరు ఆ పదాన్ని వాడారని ఆయన చేస్తున్నటువంటి అబ్జెక్షన్. మీకు కవిత గారు ఏ కాంగ్రెస్ నాయకునన్నా కలిసిన సందర్భం మీద ఉంటే చూపించండి, నేను వెనక్కి తీసుకుంటా మాట. ఆయన అభిప్రాయం, ఆయన ఒక విశ్లేషకుడిగా ఆయన ఒక అభిప్రాయాన్ని చెప్పారు. శ్రీకాంత్ గారు వినండి, పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మేధావులు, మీరు విద్యావంతులు సార్, మీలాంటి వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తా అంటే ఎట్లా? 4 గోడల మధ్యలో మాట్లాడుకున్న మీరు ఆ విధంగా కొట్టుకుంటా ఉంటే సిగ్గు లేకుండా
సిగ్గు లేకుండా బయటపడి బజార్ని పడి కొట్టుకుంటా ఉంటే ఏమనాలి? ఎవరు సిగ్గు లేకుండా ఎవరు భయాన్ని పడి కొట్టుకోలేదు. మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప ఎవరు బయటికి రాలేదండి. ఎవరు బయటికి రాలేదు. నో, 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 ఆ పదాన్ని వాడడం కరెక్ట్ కాదు. నో, నో, సతీష్ గారు ఒక్క నిమిషం. మహిళ మీద అబద్ధాలు వేస్తున్నారు. ఒక మహిళను వక్రీకరించి మాట్లాడుతున్నారు తప్పేం లేదు. నో, 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 సతీష్ గారు చేస్తారంటే అదేమన్నా అవమానకరమా? అన్పార్లమెంటరీ వర్డా? అన్పార్లమెంటరీ కాదండి. మీరు నో, ఆ పదం ఒకటి సతీష్ గారు ఒక్క నిమిషం. సతీష్ గారు ఒక పొలిటీషియనా లేదంటే రాజకీయ ప్రత్యర్థులు మీతో పాటు మాట్లాడితే సో వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ లోకి పోతారు కావచ్చు అని ఎవరైనా అంటే దట్ సంథింగ్ డిఫరెంట్. బట్ కోటేశ్వరరావు గారు మాట్లాడినటువంటి సందర్భంలో ఆయన అభిప్రాయం చెప్పారు. ఆయన అన్ని రకాల అభిప్రాయాల్ని కలబోసి చెప్పినటువంటి పరిస్థితుల్లో మీరు ఆయన వ్యక్తిగతం చేసి మాట్లాడలేదు. ఒక ప్రముఖ పత్రికలో పేరు చెప్పదలుచుకోలేదు, చెప్పదు కాబట్టి ప్రముఖ పత్రికలో ఈ రోజు కావాలంటే వెతకండి. రైట్, ఆ క్లారిటీ కోటేశ్వరరావు గారిని వ్యక్తిగతంగా అనకుండా మీరు ఆ పదజాలం కూడా కరెక్ట్ కాదు. వాస్తవానికి ఆ పదజాలం కూడా కరెక్ట్ కాదు. మీరు మాట్లాడేటప్పుడు ఆ క్లారిటీతో చెప్పలేదు కదా. మీరు ముందే చెప్పాల్సింది. కోటేశ్వరరావు గారు మిమ్మల్ని ఉద్దేశించి కాదు అని చెప్పి మీరు ముందు ఒక మాట చెప్పాల్సింది. పత్రికలు రాస్తాయా, ఇంకెవరైనా మాట్లాడతారా, రాజకీయ నాయకులు మాట్లాడతారా, రఘునందన్ 2వ తారీఖు పార్టీ ఆవిర్భావం అని చెప్తారా? సెకండ్ థింగ్, మీరు వాళ్ళని వ్యక్తిగతంగా మాట్లాడితే ఓకే, కానీ కోటేశ్వరరావు గారి మాటకు మీరు అన్నారేమో అని చెప్పేసి ఆయన చేసినటువంటి కామెంట్ అంతే. సో ఆయన మీరు వ్యక్తిగతంగా అనలేదు. మాట్లాడితే ఏమనుకుంటారు? వినండి కోటేశ్వరరావు గారు, మీరు కూడా చదువుకున్న వాళ్ళు, మీరు మేధావులు, రాజకీయ విశ్లేషకులు. ఒక ప్రముఖ పత్రికలో 4 గోడల మధ్యలో మాట్లాడుకున్న మాటల్ని వీళ్ళు విన్నట్టే రైట్. ఆ విషయంలో ఓకే, నేరుగా కోటేశ్వరరావు విషయంలో కాకుండా ఆ విషయంలో అంటే ఓకే. పత్రిక కలిసారని చెప్పేసి వేస్తున్న ఆ ప్రముఖ పత్రికలు ఖచ్చితంగా సన్నాసులు ఇలా మాట్లాడుతున్నాం. కోటేశ్వరరావు గారు ఆయన మిమ్మల్ని వ్యక్తిగతంగా అనలేదు, ఆయన క్లారిటీ ఇచ్చారు. అందరికీ తెలిసిన తర్వాత ఆ పత్రిక ఏంటో అందరికీ తెలియదా? పత్రికలో ఆంధ్రజ్యోతి టీవీలలో అంత దారుణంగా వద్దు రోలంగ్ వద్దు. వ్యక్తిగతంగా మిమ్మల్ని అనలేదు, ఆయన బయట వస్తున్నటువంటి మాటలు బట్టి చేసినటువంటి కామెంట్ ఆయన ఒప్పుకున్నారు. ఎనివే, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. సో కవిత రాజకీయ నిర్ణయం ఎట్లా ఉండబోతోంది, ఏం జరగబోతోంది? బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ముందే 2 పార్టీలు కాబోతున్నాయా? కేసీఆర్ ఉన్నంతకాలం బీఆర్ఎస్ పార్టీ ఒక గూటి కిందనే ఉంటారనుకుంటే ఇప్పుడు కవిత సందిగ్ధం. ఈ ఆలస్యం చాలా అనుమానాలకు దారితీస్తుంది. చూద్దాం, లెట్స్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.